కుల గణన కోసం కాంగ్రెస్ పోరుబాట. దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాన్. రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం. పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్. హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పీసీసీ చీఫ్లు, ఇన్ఛార్జీలు. రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపైన చర్చ. మీటింగ్కు తెలంగాణ నుంచి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు. సెబీ చైర్పర్సన్ను తొలగించాలని డిమాండ్తో ఈ నెల 22వ తేదీన ఈడీ ఆఫీసుల ముట్టడి. కేసీ వేణుగోపాల్. ఇవన్నీ పక్కకు పెడదాం. కులగణన కోసం కాంగ్రెస్ పోరుబాట. మీరు తెలంగాణ ఎలక్షన్స్కి ముందు ఇది ఒక పాయింట్ మనం మాట్లాడాలి. తెలంగాణ ఎలక్షన్స్కి ముందు మీరేం చెప్పినారు తెలంగాణ ప్రజలకి? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పారంటే, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని తెలంగాణ ప్రజల ముందు పెట్టి కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపు బీసీ రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు. ఎన్ని రోజుల్లోపు? 6 months లోపు అన్నారు. 8 months అయిపోయింది, అడుగు కూడా ముందుకు పడలే. దాని మీద కనీసం ఏమీ లేదు. అసెంబ్లీలో తీర్మానం చేసి అయిపోయింది, కథం. కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుంచి 42%కి పెంచుతామని చెప్పారు. దీనివల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. అంటే ఇప్పుడున్న సర్పంచులు బీసీలు ఎవరైతే 23% ఉన్నారో, సర్పంచులు కానీ మున్సిపాలిటీలు అక్కడక్కడ, వాళ్ళు కాకుండా ఇంకొక 24,000 మంది కొత్తగా ప్రజాప్రతినిధులను తయారు చేస్తాం, బీసీల నుంచి లీడర్లను తయారు చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ చేస్తాం. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్లు, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఏ ఒక్కటైనా అమలు చేసిర్రా? సరే, కొంత డిలే అవుతుంది ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు. అందులో కులగణన అంత ఈజీ కాదు, కొంత కాంప్లికేటెడ్ ఇష్యూ, రకరకాలు ఓకే అనుకుందాం. నేనేమంటున్నా అంటే, సరే మీకు 6 నెలలు సరిపోలే, 8 నెలలు సరిపోలే, ఇంకా సంవత్సరం అయిద్దో 2 ఏళ్ళు అయిద్దో అనుకుందాం. నేనేమంటున్నా అంటే, ముందు నుంచి నేను చెప్పే పాయింట్ ఒకటే. ఇప్పుడు మీరు మొత్తం దేశవ్యాప్తంగా పోరాటం చేయాలంటున్నారు. ఇది విమర్శ అనుకోండి, రిక్వెస్ట్గా తీసుకోండి, ఏ రకంగానైనా తీసుకోండి. మాకు సమస్య, ఆ ఇష్యూ సార్ట్అవుట్ అయితే చాలు. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు కొత్తగా 23,973 మంది ఎవరైతే ఆ జనరల్ స్థానాల్లో 23% ఎట్లాగో బీసీలకు రిజర్వేషన్ అమల్లో ఉన్నది, మీరు అదే అమలు చేస్తారో ఇంకా 1-2% పెంచుతారో ఏమో చూడాలి ఏం చేస్తారో. ఆ 23% అంతమంది ఎవరైతే బీసీలుగా ప్రజాప్రతినిధులు అవుతారో అది పక్కన పెడితే, ఇంకా ఎక్స్ట్రాగా మీరు చేస్తా అన్న ఈ 23,973 మంది బీసీల లీడర్లని జనరల్ స్థానాల్లో వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించండి. చూసిరా, మేము కులగణన లేట్ అయింది అయినా సరే మేము బీసీలకు టికెట్లు ఇచ్చినాం. దీనికైతే ఇబ్బంది ఏం లేదు కదా. దీనికైతే ఏమి చట్టం ఏమి, సుప్రీంకోర్టు ఏమి, ఇంకోటి అడ్డేం చెప్పరు కదా. దీనికి ఏమి సీలింగ్ ఏం లేదు కదా. మీరు అనుకుంటే నిర్ణయం తీసుకోవచ్చు. మీరు గ్రౌండ్లో మీరు చేయగలుగుతారా? కులగణన లేట్ అయ్యేటట్టుంది, మేము ఇచ్చిన హామీ మేరకు 24,000 మంది బీసీలను సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, లేకపోతే మున్సిపాలిటీలో కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా మేము నియమిస్తామని మీరు హామీ ఇవ్వండి. చేతనవుతుందా? రాహుల్ గాంధీ ఏమో ఒకటి మాట్లాడతాడు, ఈడనేమో ఒకటి ఉంటుంది. కార్పొరేషన్ చైర్మన్లను పెట్టిరు 36 మందికో 37 మందికో. ఎంతమంది బీసీలకు ఇచ్చారండి? మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? నల్గొండ జిల్లాలో ఎంతమంది బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిర్రు? నల్గొండ జిల్లాలో ఎంతమంది బీసీలు మంత్రులుగా ఉన్నారు? ఖమ్మంలో ఎంతమంది బీసీలు మంత్రులుగా ఉన్నారు? మహబూబ్ నగర్లో ఎంతమంది బీసీలకి మంత్రి పదవి ఇచ్చిర్రు? ఆన్సర్ చెప్పండి దీనికి. కులగణన మీద మేము దేశవ్యాప్తంగా పోరాటం చేస్తాం, మీరు చిత్తశుద్ధితో ఏదైనా అమలు చేయాలి కదా.